హలో ఎవరోన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. చాలామంది ఎప్పటికన్నా వెయిట్ చేస్తారు. అఖండ పార్ట్ ఎప్పుడు వస్తుందా, 25కే సినిమా రిలీజ్ ఉంది, ఇప్పటిదాకా ప్రమోషన్స్ లేవు, ఏం లేవు. ఎట్లా అనుకున్న టైంలో అనుకున్న డేట్కి అయితే ఇలా నిన్నైతే పాట రిలీజ్ చేశారు. అఖండ తాండవం అని చెప్పి ఒక పాట రిలీజ్ చేశారు. శంకర్ మహాదేవన్ గారు, కైలాష్ గారు అయితే పాడారు. పాటని ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మనందరికీ తెలిసిందే. సినిమా మొత్తం శివుని బ్యాక్డ్రాప్లో మనం అఖండ వన్ మనందరికీ తెలిసిన స్టోరీనే. అఖండ 2లో శివుని కోసమే లిరిక్స్ రాసి ఆ ఇద్దరు ఒక మంచి సింగర్లతో కనుక ఆ లిరిక్స్ అనేవి అంత పవర్ఫుల్గా పాడితే ఎట్లుంటుందో ఈ సాంగ్లో చూపించారు. ఆ సాంగ్లో ఒక పాట లిరిక్స్ తమన్ గారి మ్యూజికే కాకుండా ఎలివేషన్స్, బోయపాటి గారు మార్క్, ఆయన మనందరికీ తెలిసిందే. బాలయ్య బాబు అంటే ఆయనకి ఏమవుతుందో తెలియదు, కానీ బోయపాటి గారు, బాలకృష్ణ గారి డైరెక్షన్ అంటేనే ఇంకా ఆయన థాట్స్ అన్నీ చేంజ్ అవుతాయి, ఆయన డైరెక్షన్ అంతా చేంజ్ అవుతుంది. ఎవరు ఊహించుకొని రేంజ్కి అయితే పోతుంది ఆయన టేకింగ్ కానీ, ఆయన డైలాగులు కానీ, ఏదన్నా సరే. సేమ్ ఈ పాటల విజువల్స్ చూస్తే కూడా అదే అనిపిస్తుంది క్లియర్గా. ఇంతకుముందు ఓన్లీ మన తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయింది, అప్పుడు దానికి తగ్గట్టునే ప్లాన్ చేశారు. బట్ ఇప్పుడు ఇండియా మొత్తం పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తారు కాబట్టి పాన్ ఇండియా అన్ని స్టేట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా డైలాగులు కావచ్చు, పాటలు కావచ్చు డిజైన్ చేశారు. ఇంకా అఘోర క్యారెక్టర్లో బాలకృష్ణ గారు అయితే మాత్రం ఇంకా తాండవం అనే చెప్పాలి. ఆ క్యారెక్టర్ బాలకృష్ణ గారి కోసమే పుట్టింది. బాలకృష్ణ గారే చేయగలరు, వేరే ఎవరికి సూట్ గారు ఆ క్యారెక్టర్కి. బాలకృష్ణ గారు తప్ప మనం ఎవరిని ఊహించుకున్నా సరే కూడా మనకి ఎక్కదు అది. అఘోర ఇప్పుడు ఈ తాండవంలో అఘోర క్యారెక్టర్ ఏదైతే ఉందో బాలకృష్ణ గారి ఆయన రాజసం కావచ్చు, ఆయన అట్లా త్రిశూలం పట్టుకొని నడుస్తుంటే ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఇంకా ఈ క్యారెక్టర్కి బాలకృష్ణ గారు తప్ప ఎవరూ చేయలేరు. అది ఆరెంజ్ క్యారెక్టర్ అయితే బాలకృష్ణ గారు, ఓన్లీ బాలకృష్ణ గారి కోసమే పుట్టింది ఆ అఘోర క్యారెక్టర్ అనేది. ఆయన క్యారెక్టరు మనం పాటల్లో కనుక చూస్తుంటే అర్థమవుతుంది మనకి. బోయపాటి శ్రీని గారు సీన్ చెప్పడం, బాలకృష్ణ గారు వాళ్ళిద్దరికి పక్కన చేసినట్టు కూడా చాలా వీడియోస్ వస్తున్నాయి. అంటే ఎవరు ఎంత ఊహించుకున్నా తక్కువనే. నేను చెప్తున్నా కదా, సినిమా కోసం బాలకృష్ణ గారు ఎంత చేయాలనో, ఏం చేయాలనో, ఎన్ని విధాలుగా చేయాలనో అన్ని విధాలుగా చేసిరు. ఈ సినిమా గురించి మనం ఎంత ఊహించుకున్నా తక్కువనే. పాన్ ఇండియాలో కాదు ఈసారి, ఒక సౌత్ కాదు, నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్ని స్టేట్లు షేక్ అవుతాయి ఈసారి ఖచ్చితంగా. అసలు బాలకృష్ణ గారు ఆ ఉగ్రరూపం, ఆ పాటల లిరిక్స్లోనే ఆ ఉగ్రరూపం అట్లుందంటే ఫుల్ వీడియో సాంగ్లో అది ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి మీరు. బాలకృష్ణ గారు ఆ చిన్న ఏవైతే లిరిక్స్ వీడియోలోనే ఆయన ఉగ్రరూపం, ఆయన యాక్షన్ సీన్స్, ఆ టేకింగ్ అట్లుందంటే ఒక్కసారి మీరందరూ ఊహించుకోండి. ఆ లిరిక్స్కి స్క్రీన్ మీద ఫుల్ వీడియో కనుక థియేటర్లో కనుక కూర్చుంటే ఏ రేంజ్లో ఉంటుందో. ఇంకా టీజర్ రాలేదు, జస్ట్ గ్లిమ్స్లు వచ్చినాయి చిన్నవి. ఇంకా టీజర్ రాలే, ట్రైలర్ రాలే. ఈ రెండు వచ్చినాక ఈ పాటలు ఒకటి వచ్చిందంటే ఇంకా అది ఎవరి ఇమేజ్ని ఎంత చేసుకున్నా తక్కువనే. బాలకృష్ణ గారికి కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు. నార్త్ ఆడియన్స్ అయితే ఇంకా ముంబైలో అయింది ఈవెంట్. ఇవాళ ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ ముంబైలో అయింది. శివుని కోసం ఎవరైతే బోయపాటి గారు చెప్పినట్టు ఇది దేశం కోసం, ధర్మం కోసం, మన దైవం కోసం అని చెప్పేసి బోయపాటి గారు చెప్పారు. బోయపాటి గారు చెప్పినట్టు దేశం కోసం, ధర్మం కోసం, దైవం కోసం ఏమేమి చేయాలనో బాలకృష్ణ గారు ఆయన స్టైల్లో చేస్తే ఎట్లుంటుందో, బోయపాటి శ్రీని గారు ఆయన దానిలో చేస్తే ఎట్లుంటుందో అవన్నీ చూస్తారు ఖచ్చితంగా. ఈ పాటే ఇట్లుంది అని అంటే మిగతావన్నీ ఎట్లుంటాయి, ఏ రేంజ్లు ఉంటాయి అన్నది మనం ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుకునే అవసరం లేదని చెప్పి నాకు అనిపిస్తుంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే ఇప్పుడు బాలయ్య గారి పీరియడ్ నడుస్తుంది. బాలయ్య బాబు ఏ సినిమా తీసినా సరే కూడా అది వేరే లెవెల్ ఉంది. అది ఆ రిజల్ట్ కానీ, ఆ సినిమా సైజు కానీ చాలా పెద్దగా, గొప్పగా వేరే లెవెల్ ఉంది అంతా. ఇవి అన్నింటికి మించి బాలకృష్ణ గారి కెరియర్లోనే ఒక పెద్ద సినిమా ఉండాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఏజ్లో బాలకృష్ణ గారు ఆ కష్టం, ఆ మంచు కొండల ఆడ ఈడ మొత్తం ఇట్లా సాధువులు వేసుకున్నట్టు ఆ బట్టలు వేసుకొని అంత కష్టపడి షూటింగ్ చేయాలంటే వేరే హీరోలతో కాదు. అంతే బాలకృష్ణ గారు కాబట్టి ఆ మొండి పట్టుతో నిలబడే ఆ సీన్స్ని అట్లా క్రియేట్ చేసారు. కానీ అంటే బాలకృష్ణ గారి కష్టానికి, బోయపాటి గారి కష్టానికి ఈ చిత్ర యూనిట్ ఏదైతే కష్టపడి మన దేశం కోసం, దైవం కోసం సినిమా తీసిందో ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అయ్యి మన తెలుగు ఇండస్ట్రీకి, మన దేశానికి మంచి పేరు రావాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నా. మీకు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీ అప్డేట్స్ అయితే మీ అందరికీ వస్తాయి. జై హింద్.